షాబాద్ పొజిషన్ పరిధిలో కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. బాధితురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా రాజ్ కుమార్ను చాలా కఠినంగా శిక్షించాలంటూ షాబాద్ పిఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా షాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ సంబంధించి కూడా బాధితురాల కుటుంబ సభ్యులు. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఎన్ని గంటలకు ఈ ఆరుగురిని చంపాడు? మాకు 3 గంటలకు సమాచారం వచ్చిందండి. ఎప్పుడు జరిగింది అనేది మాకు తెలియదు. 3 గంటలకు సమాచారం వచ్చింది. మేము అక్కడ వెళ్ళినాము. పోలీసు వాళ్ళు అప్పటికే ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటి దగ్గర 20-30 మంది ఉన్నారు. చెత్త ట్రాక్టర్ తీసుకొచ్చి, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక నిర్లక్ష్యంగా ఏ విధంగా అంటే ఒక అనాథ శవాలను వేసుకుపోయినట్టు వేసుకొని పోయినారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేసినాం. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మమ్మల్ని ఒక దొంగల్లాగా ట్రీట్ చేసి మమ్మల్ని అందరినీ పట్టుకొని వాళ్ళు చెత్త ట్రాక్టర్లో వేసుకొని తీసుకొని పోవడం. రాజ్ కుమార్తో పాటు అంటే మైనర్ సంబంధించిన బాలిక కుటుంబ సభ్యులతో పాటు రాజ్ కుమార్ భార్య అని 2 చిన్నాలను కూడా చంపాడు. అంటే కారణం ఏంటి? అంటే ఆయన ఒక సైకో మాదిరిగా ట్రీట్ చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ విషయము మాకు తెలియదు. ఇప్పుడు ఉన్న మా ఫ్యామిలీ విషయం అయితే అమ్మాయిని వేధిస్తున్నాడు అని చెప్పి మేము 4 నెలల కింద కంప్లైంట్ చేయడం జరిగింది. షాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం. మే 16 తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆయన అరెస్ట్ కాలే. అప్పటి నుంచి కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇవి హత్యలు చేసిండు ఆయన. బెయిల్ వచ్చిందంటారు. అసలు ఆయనను పట్టుకునే రాలే. మాకు తెలియదు. ఆయన అసలు పిఎస్కే తీసుకురాలే. ఆయన మాకు తెలిసినంత వరకు పిఎస్కే తీసుకురాలే. ఆయన ఎందుకు తీసుకురాలని అని చెప్తే ఆయన లేడు, పరారీలు ఉన్నాడని చెప్పిర్రు. పరారీలు ఉండని చెప్తే మా వాళ్ళు పోయి కూడా చెప్పిర్రు ఆయన షాబాద్లోనే తిరుగుతున్నారని కూడా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకు. అప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలే. ఇంటి పక్కనే మా చిన్ని చనిపోయిన ఆమె మా మరదలు. 2 మా చిన్ని, మా బిడ్డ, మా మరదలు, 3.